నిజామాబాద్లో ప్రమోద్ ఒక కానిస్టేబుల్ మరియు ఒక ఎస్ఐ గారు రియాజ్ అని ఒక రౌడీ షీటర్ని ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తే ప్రమోద్ కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేసి చంపి అక్కడి నుంచి ఉరికిపోయాడు. యావత్ తెలంగాణ ప్రజలకి ఈ కేసు గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా దాని తర్వాత ఈ రియాజ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయన ఉరకనికి ప్రయత్నం చేసిండు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. కానీ ఇవాళ ఒక కమిటీ అంట, ఆ కమిటీ ఒక రిపోర్ట్ అంట, ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియాజ్ ఆ ప్రమోద్ కానిస్టేబుల్ మర్డరే చేయలేదు, కత్తితోని దాడి చేయలేదు, ఏమీ కూడా ప్రూఫ్ కూడా దొరకలేదని ఆ ప్రైవేట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. మన తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఒక కానిస్టేబుల్ పైన కత్తితోని దాడి చేసి ఆ రియాజ్ అనే వ్యక్తి చంపిన తర్వాత ఆ కానిస్టేబుల్ గురించి ఎవరు మాట్లాడతలే. కానీ ఈ ఆల్తూ ఫాల్తూ వాళ్ళు రియాజ్ చాలా మంచోడు, ఆయనకి అనవసరం ఎన్కౌంటర్ చేసినారు అని ఆ రియాజ్ ఎంబడి నిలబడుతున్నారు కొంతమంది. అదేవిధంగా ఆ రియాజ్ ఫ్యామిలీకి అంట పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారంట, ఇంట్రోగేషన్ చేసినారంట, కారం పొడి కొట్టినారంట, చిన్న చిన్న పిల్లల్ని కొట్టినారని ఈ విధంగా ఒక ఫేక్ పొరపకుండా చేస్తున్నారు. కానీ లోకలు ప్రజలకు తెలుసు, నిజామాబాద్ ప్రజలకి తెలుసు రియాజ్ ఒక దొంగడని, ఒక రౌడీ షీటర్ అని, ఎన్కౌంటర్ జరిగింది అది కరెక్ట్ అని మొత్తం నిజామాబాద్ పబ్లిక్ కూడా అంటున్నారు. ఎవరు భయపడే అవసరం లేదు. మా పోలీసులు మా రక్షణ గురించి ఉన్నారు, మా పోలీసులు మా సేవ గురించి వస్తున్నారు. కానీ యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక, ఇవాళ డే నైట్ మన పోలీసులు మన రక్షణ గురించి నిలబడితేనే మనం సేఫ్ ఉంటాం, మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. అందుకోసం ఇట్లాంటి సమయం పోలీసు వాళ్ళకి అవసరం పడితే మనం కూడా మన పోలీసు వాళ్ళు ఎంబడి నిలబడాలని యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక. నిజామాబాద్లో ప్రమోద్ ఒక కానిస్టేబుల్ మరియు ఒక ఎస్ఐ గారు రియాజ్ అని ఒక రౌడీ షీటర్ని ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తే ప్రమోద్ కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేసి చంపి అక్కడి నుంచి ఉరికిపోయాడు. యావత్ తెలంగాణ ప్రజలకి ఈ కేసు గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా దాని తర్వాత ఈ రియాజ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయన ఉరకనికి ప్రయత్నం చేసిండు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. కానీ ఇవాళ ఒక కమిటీ అంట, ఆ కమిటీ ఒక రిపోర్ట్ అంట, ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియాజ్ ఆ ప్రమోద్ కానిస్టేబుల్ మర్డరే చేయలేదు, కత్తితోని దాడి చేయలేదు, ఏమీ కూడా ప్రూఫ్ కూడా దొరకలేదని ఆ ప్రైవేట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. మన తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఒక కానిస్టేబుల్ పైన కత్తితోని దాడి చేసి ఆ రియాజ్ అనే వ్యక్తి చంపిన తర్వాత ఆ కానిస్టేబుల్ గురించి ఎవరు మాట్లాడతలే. కానీ ఈ ఆల్తూ ఫాల్తూ వాళ్ళు రియాజ్ చాలా మంచోడు, ఆయనకి అనవసరం ఎన్కౌంటర్ చేసినారు అని ఆ రియాజ్ ఎంబడి నిలబడుతున్నారు కొంతమంది. అదేవిధంగా ఆ రియాజ్ ఫ్యామిలీకి అంట పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారంట, ఇంట్రోగేషన్ చేసినారంట, కారం పొడి కొట్టినారంట, చిన్న చిన్న పిల్లల్ని కొట్టినారని ఈ విధంగా ఒక ఫేక్ పొరపకుండా చేస్తున్నారు. కానీ లోకలు ప్రజలకు తెలుసు, నిజామాబాద్ ప్రజలకి తెలుసు రియాజ్ ఒక దొంగడని, ఒక రౌడీ షీటర్ అని, ఎన్కౌంటర్ జరిగింది అది కరెక్ట్ అని మొత్తం నిజామాబాద్ పబ్లిక్ కూడా అంటున్నారు. ఎవరు భయపడే అవసరం లేదు. మా పోలీసులు మా రక్షణ గురించి ఉన్నారు, మా పోలీసులు మా సేవ గురించి వస్తున్నారు. కానీ యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక, ఇవాళ డే నైట్ మన పోలీసులు మన రక్షణ గురించి నిలబడితేనే మనం సేఫ్ ఉంటాం, మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. అందుకోసం ఇట్లాంటి సమయం
పోలీసోల్కి అవసరం పడితే మనం కూడా మన పోలీసోల్ ఎంబడి నిలబడాలని యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక.